రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు విదేశీ దిగ్గజ సంస్థల ఆసక్తి 21 కంపెనీల నుంచి అందిన ప్రతిపాదనలు. విదేశీ దిగ్గజ కంపెనీలు సహా పలు దేశీయ సంస్థలు రాష్ట్రంలో పోర్టు ఆధారిత పారిశ్రామిక రంగం మారిటైంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేశాయి. ఆయా సంస్థల ప్రతినిధితో ఏపీ మారిటైమ్ బోర్డు అధికారులు సంప్రదింపులు సాగిస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 974 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. దీనికి అనుసంధానంగా పోర్టు ఆధారిత పరిశ్రమలు అభివృద్ధి చేయాలని ప్రభుత్వ లక్ష్యం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ప్రకృతిని ఆస్వాదించే చోట ఆతిథ్యం, ప్రయోగాత్మకంగా హోమ్ స్టే అరకు, కోనసీమ, విశాఖ, విజయవాడ, తిరుపతిలో 729 ఏళ్ల గుర్తింపు. సందర్శనీయ ప్రాంతాలను పర్యాటకులకు అందుబాటు ధరల వస్తువులు. పర్యాటకులకు సొంత ఇంట్లో ఉన్న అనుభూతి కలిగేలా రాష్ట్రంలో హోమ్ స్టేని ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తేబోతున్నారు. అరకు, కోనసీమ, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో గిరిజన వారసత్వ గ్రామీణ పట్టణ విభాగాలకు హోమ్ స్టే అభివృద్ధి కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. 729 ఆవాసాలు ఇళ్లు ఇప్పటికే గుర్తించారు. వాటిని నవీకరించి ప్రైవేట్ ఆతిథ్య సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు. ఈ ప్రక్రియను పూర్తి చేసి వచ్చే నెలలో హోమ్ స్టే అందుబాటులోకి వచ్చేలా రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రేతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు సందర్శనీయ స్థలాల్లో అన్ని సౌకర్యాలతో అందుబాటు ధరలో వసతులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు.